అందరికీ నమస్కారం. శంఖపుష్పం చెట్టు మీ ఇంట్లో ఉంటే ఏం జరుగుతుంది? ముఖ్యంగా ఈ ఆసక్తికరమైన విషయాలు వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. శంఖపుష్పం చెట్టు గురించి ఈరోజు మన వీడియోలో ఎంతో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. మీరు చేసేటటువంటి ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనుక శంఖపుష్పం పుష్పించే మొక్కలలో ఫ్యాబసీ కుటుంబానికి చెందిన మొక్క. దీనిని విష్ణుకాంత వృక్షానికి చెందినదిగా భావిస్తారు. హిందీలో ఈ మొక్కను అపరాజిత అంటారు. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక వ్రతంలో పూజా క్రమంలో ఈ ఆకు 10వది. ఇవి ఆసియా ఖండానికి చెందినవి. ఈ చెట్లు చాలా గుబురుగా పెరుగుతూ ఉంటాయి. తమిళం, తెలుగు, మలయాళం భాషలలో దీని పేరు శంఖం నుంచి వచ్చింది. అయితే ఈ పుష్పం అనేది దేవుడి పూజకు ఎంత విశిష్టంగా భావిస్తారో అంతే ఇదిగా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఈ పువ్వులు నీలిరంగు, తెలుపు రంగులలో ఉంటాయి. అయితే శంఖపుష్పం మొక్కలను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి, శనీశ్వరుడికి కూడా ఈ పువ్వులు చాలా ఇష్టమైనవి. ఎవరైతే ఈ శంకుపూల చెట్టు ఇంట్లో పెంచుకుంటారో ఆ యొక్క ఇంటి మీద శ్రీ మహావిష్ణువు అలాగే లక్ష్మీదేవి వీరి ఇద్దరి అనుగ్రహంతో పాటు సాక్షాత్తు ఆ శనీశ్వరుడి అనుగ్రహం కూడా ఉంటుంది. అలాగే శంకుపూల చెట్టు శనీశ్వరుడితో ఉంటుంది అని కూడా చెప్తారు. కాబట్టి ఆ శనీశ్వరుడి అనుగ్రహం కూడా మీపై, మీ కుటుంబంపై తప్పకుండా ఉంటుంది. ఈ పువ్వు నీలం రంగులో ఉంటుంది. ఎవరి ఇంట్లో అయితే ఈ చెట్టు ఉంటుందో వారికి డబ్బులు బాగా సంపాదించుకునే అవకాశాలు వస్తాయి. ఆర్థిక ప్రవాహం కూడా ఆ ఇంట్లో ఎంతో విశేషంగా ఉంటుంది. ముఖ్యంగా సోమవారం రోజున 5 శంకు పువ్వులను తీసుకొని వాటిని నదిలో లేదా పారేటటువంటి నీటిలో కలిపితే మీ యొక్క ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు హనుమంతుడికి శంకుపూలతో పూజ చేయండి. ఈ విధంగా చేసినా కూడా మీ ఇబ్బందులన్నీ తొలగిపోయి వ్యాపారంలో కలిసొస్తుంది. శంకుపూలు అనేవి శివుడికి కూడా ఎంతో ప్రీతికరం. డబ్బు సమస్యలు అధిగమించడానికి సోమవారం రోజున శివలింగానికి ఈ పువ్వులను సమర్పించండి. ఆ బోళాశంకరుడి అనుగ్రహం కలుగుతుంది. ఇక అన్నిటికన్నా ముఖ్యం ఏంటి అంటే శనివారం రోజున శనిదేవుడికి పుష్పాలను సమర్పించండి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారి జీవితంలో శని స్థానం బలపడుతుంది. శనిదేవుడి నుంచి మీకు ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మీకు డబ్బుకు సంబంధించి ఎటువంటి లోటు ఉండదు. ఉద్యోగంలో ఏదైనా సమస్యలు ఉంటే గనక ఈ శంకు పువ్వులతో పూజ చేయండి. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం మీపై ఉంటుంది. ఇక ఉద్యోగంలో మీకు సమస్యలు ఉన్నా, ప్రమోషన్ విషయంలో బాధపడుతున్నా ఈ సమస్యలకి ఒక్కటే పరిహారం, శంకు పువ్వులతో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిని పూజించడం. ఇక ఈ శంకు పువ్వులతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో సాయపడేలా చేస్తుంది. వీటి వల్ల ఎంతో మేలు కలుగుతుంది. అందుకే ఇంటికి ఖచ్చితంగా ఒక చెట్టు శంకు పుష్పాలు ఉండాలని చెబుతూ ఉంటారు. శంకు పువ్వులను కొన్ని రోజుల క్రితం వరకు కేవలం అందం కోసం పెంచుకునే మొక్కగానే చాలామంది పరిగణించేవారు. అయితే ఈ మధ్యకాలంలో వీని యొక్క ఆరోగ్య ప్రయోజనాలు తెలుస్తున్నాయి. ఈ మొక్కను మన దేశంలో పూర్వకాలంలో ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగించేవారట. మళ్లీ ఇప్పుడు అనేక పరిశోధనల తర్వాత మళ్లీ ఆరోగ్యానికి శంకు పుష్పం అనేది ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఈ శంకు పుష్పం ఎక్కువగా ఫుడ్ కలర్ గాను, టీ గాను ఎక్కువగా ఉపయోగించడానికి బాగా తెలుస్తుంది. ఈ శంకు మొక్క పువ్వులే కాకుండా వేరు, కాండం, ఆకులు కూడా ఎన్నో ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు. శంకు పువ్వులు, ఆకులు, వేళ్లతో చేసిన పొడిని జ్ఞాపక శక్తిని పెంచడంతో పాటు వయసు పెరిగే కొద్దీ వచ్చేటటువంటి అల్జీమర్స్ నుంచి కూడా రక్షిస్తుందట. ఈ పువ్వుల్లో ఉండే కొన్ని పదార్థాల తీరు వల్ల మెదడు పనితీరు పనిచేసి మతిపరుపును తగ్గించడంలో సాయపడుతుంది. ఇక ఇప్పుడు ఉన్న కాలంలో నిద్రలేమి,
ఆందోళన, ఒత్తిడి ఇలాంటి సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. ఈ నిద్రలేమి కారణాలకు శంకుపూల టీ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఆమ్లాన్ని తొలగించే యాంటీ ఆక్సిడెంట్గా కూడా ఇది పనిచేస్తుంది. చర్మాన్ని సంరక్షిస్తుంది. శ్వాస సంబంధిత రోగాలు తొలగిపోతాయి. ఎవరికైనా దెబ్బలు తగిలి వాపు వచ్చే సమయంలో ఈ నీలం రంగు శంకు పువ్వుల చెట్టు ఆకులతో పసుపును కలిపి రుబ్బి ఆ వాపుపై పెట్టి కట్టు కడితే చాలు, ఖచ్చితంగా ఆ వాపు తగ్గిపోతుంది. దీనిని ఎన్నో శతాబ్దాలుగా ఆయుర్వేదంలో రకరకాల రోగాల చికిత్సలో కూడా ఉపయోగిస్తున్నారు. ఇక శంకు పువ్వులో ఉండే ప్రోమియం సెనైడిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కంటి నరాలలో కంటి సరఫరా బాగా జరిగేలా చేసి రెటీనా దెబ్బతినకుండా కాపాడడమే కాకుండా గ్లకోమా లాంటి శాంతి సమస్యలు కూడా రాకుండా చేస్తుంది. శంకు పువ్వులో ఉండే కొన్ని ఫ్లేవనాయిడ్స్ వల్ల జుట్టు తొందరగా తెల్లపడకుండా చేస్తుంది. ఇక చర్మంలో కొల్లాజన్ ఉత్పత్తిని పెంచి చర్మం మీద ముడతలు రాకుండా చేస్తుంది. ఈ పువ్వు మధుమేహ రోగులకు కూడా చాలా హెల్ప్ చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంటుంది. అలాగే ఈ పూల కషాయాన్ని తాగితే నెలసరికి సంబంధించిన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. విష పదార్థాలకు విరుగుడుగా వేళ్లతో చేసినటువంటి మందులను పూర్వం రోజుల్లో కూడా వాడేవారట. ముఖ్యంగా సోరియాసిస్ లాంటి చర్మ సమస్యలు తగ్గించే సామర్థ్యం కూడా ఈ మొక్కకు ఉంది. ఈ మొక్కతో కలిగేటటువంటి ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వారంలో 2 సార్లు పరగడుపున ఈ శంకు పూలను మరిగించి కషాయం తాగితే శరీరంలోని టాక్సిన్లన్నీ తొలగిపోయి జీర్ణ వ్యవస్థ బాగుంటుంది. ముఖ్యంగా మలబద్ధకం తొలగిపోతుంది. మహిళలకు గర్భ సంబంధిత రోగాలను నయం చేయడంలో కూడా ఈ శంకు పువ్వులు చాలా బాగా పనిచేస్తాయి. నెలసరి సమస్యలు, సంతానలేమి, యూరినల్ ఇన్ఫెక్షన్లు దూరం చేసుకోవాలంటే ఈ శంకు పువ్వులను ఎండబెట్టి తీసుకోవడం చాలా మంచిది. ఇక ఈ పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి కంటి నరాల్లో సరఫరా మెరుగుపరిచి కంటి ఇన్ఫెక్షన్లను కూడా తగ్గించి కంటి చూపును మెరుగుపరుస్తాయి. ఇక ఈ మొక్క పువ్వులతో తయారు చేసిన టీని తాగితే ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చే జలుబు, దగ్గు, జ్వరం లాంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఈ పువ్వును లేదా ఆకును గాని నోట్లో వేసుకుని కూడా నమలొచ్చు. ఈ నీటిలో ఆకులు లేదా పువ్వులు శంకు మొక్కలో ఏ భాగాన్నైనా నీటిలో మరిగించి ఆ కషాయాన్ని వడగట్టి తాగవచ్చు. ఇక నీలం రంగులో ఉండే శంకు పువ్వులను ఎండబెట్టి పొడి రూపంలో నిల్వ చేసి ఫుడ్ కలర్గా కూడా అనేక రకాల స్వీట్లు, కేకులు, ఐస్ క్రీంలు లాంటి వాటిల్లో విరివిగా వాడుతున్నారు. ఇక మన పూర్వీకులు ఈ శంకు మొక్కను బాగా వాడి ఈ యొక్క ప్రయోజనాలను పొందేవారట. అందుకే ఈ మధ్యకాలంలో ఈ శంకు పువ్వుల చెట్టు బాగా పాపులర్ అయింది. కాబట్టి మీరు కూడా ఈ శంకు పుష్పం గనుక కనిపించినా, ఈ చెట్టు కనిపించినా ఖచ్చితంగా మీ ఇంటికి తెచ్చుకోండి. ఇది ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్యపరంగా మీకు మేలు చేస్తుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.